అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయము. దాదాపు 108 స్తంభాలతో 10 ఎకరాల సువిశాల విస్తీర్ణతలో కొలువు అయి ఉన్నది. ఆలయము నారద మహాముని కోరిక మీద బహుదా నది తీరంలో కడప జిల్లా నందలూరులో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ విశేషాలు ఈరోజు తెలుసుకుందాము. 11వ శతాబ్దము అతి పురాతన ఆలయం. విశేషాల ప్రాంగణంలో 108 స్తంభాలతో ఉన్న దేవాలయము. నారదముని కోరిక మేరకు శ్రీహరి స్వయంభూగా కొలువు అయిన క్షేత్రము. గర్భాలయం లోపల దీపం లేకపోయినా మూల విరాట్ దేదివ్యమాన్యముగా వెలిగి పుణ్యక్షేత్రము. కడప జిల్లా నందలూరులో 11వ శతాబ్దంలో నిర్మితమైన పురాతన దేవాలయం. దాదాపు 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొలువై ఉన్నది. 108 స్తంభాలతో నిర్మించబడ్డ ఈ దేవాలయానికి వేల ఏళ్ల లాంటి విశిష్టం ఉన్నది. సుప్రసిద్ధ వాగ్గేయకారకుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయము చోళ, పాండ్య, కాకతీయ, విజయనగరపు రాజులు 17వ శతాబ్దపు వరకు అంగరంగ వైభవంగా కొనసాగింది అని స్థల పురాణం చెబుతున్నది. శ్రీ సౌమ్యనాథుని ఆలయము గర్భగుడిలో ఎలాంటి దీపము లేకపోయినా మూల విరాటు ఉదయము నుంచి సాయంత్రము వరకు దేదీప్యమాన్యముగా వెలిగొందే విధంగా నిర్మాణం జరగటం ఒక అద్భుతం. ఆలయం చుట్టూ ప్రహారీ, తూర్పు వైపున ప్రవేశద్వారంపై 5 అంతస్తుల రాజగోపురం, ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురం, దక్షిణముపై పాక్షికంగా శిథిలమైనది. రాజగోపురం దాటి ఆలయంలోనికి ప్రవేశించగానే ఎంతో నైపుణ్యముతో చెక్కిన శిలాదీప స్తంభం ఉన్నది. దీనికి ముందు ధ్వజస్తంభము, బలిపీఠము, గరుడ మండపాలు ఉన్నాయి. గరుడ మండపంలోని గరుడ ఆళ్వార్ స్వామి ముకుళిత హస్తాలతో సేవిస్తున్నారు. ప్రధాన ఆలయ మహామండపం, ఆస్థాన మండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాల సముదాయము అత్యంత రమణీయంగా గోచరిస్తాయి. నారద మహర్షి కోరిక మేరకు బహుదా నది తీరంలో సౌమ్యనాథ స్వామి పేరుతో శిలారూపం ధరించారు అని స్థల పురాణం చెబుతున్నది. ఆలయం అంతరాలయం నుంచి గర్భాలయానికి చేరుకోగానే అత్యంత సుందర రూపానికి దాదాపు 7 అడుగుల ఎత్తుగల శ్రీ సౌమ్యనాథ స్వామి పద్మపీఠంపై భక్తులకు కనువిందు చేస్తారు. చతుర్భుజుడిగా 2 చేతులలో శంకు చక్రాలు, అభయ వరద ముద్రలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భగుడి ప్రధాన ద్వారానికి 100 గజాల దూరంలో ఉండడము విశేషము. ఈ ద్వారం నుంచి మూల విరాటుని దర్శిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సరములో ఒకే రోజు సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని మలిచారు.